ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనను మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవలెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యెను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహంను యాజకుడికి కనుపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను. రాజుగా పుట్టినవాడు. ఆయన పని మాత్రం రాజ అధికారం ఉంటున్నట్టుగా. మత్తయి సువార్త 5, 6, 7 ఈ 3 అధ్యాయం అందరికీ తెలిసినది. 5, 6, 7 5వ అధ్యాయంలో చదివితే అక్కడే దేవుడు చెప్పిన పేదలు చెప్పినారు, అదే మన ఐశ్వర్యంలో రాయలేదు. 6వ అధ్యాయంలో వచ్చినప్పుడు ఏమి తిన్నము, ఏమి ధరించుకున్నాను దాని గురించి చింతించిన గురించి రాయబడి. 7వ అధ్యాయంలో వచ్చినప్పుడు ఇంకో దేవుడు బిడ్డలు, దేవుని రాజ్యములు, దేవుని రాజ్యములు నా దేవుడు బిడ్డలు చెయ్యవలసిన పని 7వ అధ్యాయంలో రాయబడి ఉంది. నేను ఎందుకు చెప్తానంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం చూసినప్పుడు యేసు కొండ ఎక్కాడని రాయబడి. Yes, he went up to the mountain. 8వ అధ్యాయం చూసినప్పుడు యేసు కొండ దిగాడు. 5వ అధ్యాయంలో 1వ వచనం కొండ దేనికి ఎక్కారంటే వాటిని నేర్పించడానికి దేవుడు కొండ ఎక్కాడు. 8వ అధ్యాయం నేర్పించడానికి కాదు, ఏమి చెప్పారో దాన్ని చేసి చూపించడానికి. చెప్పిన మాట సరిగా 5వ అధ్యాయంలో చిన్నపిల్లలకి నేర్పించడానికి ఆయన కొండ ఎక్కాడు. 8వ అధ్యాయం ఏమి చెప్పారు అది చేయడానికి యేసు. ప్రసంగి పుస్తకం 8వ అధ్యాయం 4వ వాక్యంలో ఒక మాట ఉంది, అది ఇంగ్లీష్ కూడా చదువుతున్న బాగుంది. ప్రసంగి పుస్తకము రాజుల ఆజ్ఞ అధికారము గలది, రాజుల ఆజ్ఞ ఏముంది, అధికారము గలది. అది ఇంగ్లీష్ లో అదే రాయబడింది. The word of the king is power. రాజుల ఆజ్ఞ ఏముంది, అది అయితే అధికారం చెందిన దేవుడు వస్తున్నాడు. యేసు అధికారం చెందిన వాడు దేవుడికి స్తోత్రం. Whatever the king say is a supreme law. ఆమేన్. నేను చెప్పిన మాట మీరు సరిగా వినాలి. ఈ 8వ అధ్యాయము 1 నుండి 4 వరకు చదువుతున్న 3 వ్యక్తులకు మనకు కనబడుతుంది. ఒకటి ప్రజలు, సామాన్య ప్రజలు, జన సమూహం. 2 యేసు, 3వది వార్షిక్. 3వ వార్షిక్ ఉందా? 2వ వాక్యం ఏమంటే ఆయన వచ్చి ఆయనకి ఏం చేశారు? వచ్చి ఆయనకి ఏం చేశారు? ఆరాధన చేశారు. వార్షిక్ ఇంగ్లీష్ చూడండి. Yes, he worshipped him. ఒకటి యేసు,
చూడండి అక్కడే ఒక కుష్ఠరోగి గురించి రాయబడింది. ఆమేన్ ఆమేన్. ఈ 4 విషయం అంటే ఈ మత్తయి సువార్త 8వ అధ్యాయం 4వ నుండి 4వ వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం. నాకే సమస్య కలిగిన మాట ఏమంటే ఈ 8వ అధ్యాయంలో యూదులకి దృష్టిలో హీనంగా చూసిన 3 వ్యక్తికి మనకి కనబడుతుంది. యూదులు ఎప్పుడు చూసినప్పుడు అటువంటి వాడికి ఎలాగా చూస్తున్నారు, హీనంగా చూస్తున్నారని మనం చూడగలుగుతాం. ఒకటి ఈ కుష్ఠరోగులకి ఎప్పుడు యూదులు ఏం చేస్తున్నారు, హీనంగా చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. రెండవది హీనంగా చూసిన వారు ఏంటంటే 5వ వాక్యంలో ఒక శతాధిపతి అంటే ఈయన అన్యుడు. సెంచురియన్ అన్యుడికి ఎప్పుడు యూదులు ఎలా పిలుస్తారు, కుక్కయ్య అని పిలుస్తున్నారు. అన్యుడికి ఎప్పుడు ఏం చేస్తున్నారు, కుక్కయ్య అని పిలుస్తున్నారు. మూడవది దేవుని స్తోత్రము పీతర్ గారు అత్తగారు ఆడవాళ్ళు. పీతర్ గారు అత్త అంటే ఆడవాళ్ళకి యూదులు ఎప్పుడు ఏం చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు ప్రార్థన చేయనప్పుడు మొదటి పాలకి దేవా స్త్రీగా స్త్రీకి కూడా యూదుల మొదటి అటువంటి వాడు పుస్తకంలో దేవుడు విడుదలించిన దేవుడు, స్త్రీ కూడా విడుదలించిన ఆ స్త్రీ కూడా దేవుడు చేశారు, విడుదలించిన నాకు ఎందుకంటే నాకు ఆ పుస్తకంలో గురించి దేవుడికి స్తోత్రం. ఆ పుస్తకంలో గురించి నీవు కొన్ని మాటలు తెలియాలి, అప్పుడు నీకు అది నా అర్థం తెలిసిపోతుంది. దేవుడికి స్తోత్రం కలిగిన కాక కుష్ఠరోగి గురించి బైబిల్ ఏం చెప్పుతున్నారంటే దేవుడికి స్తోత్రం. కుష్ఠరోగి గురించి బైబిల్ కోరుతూ రాయబడి ఉంది. అవునా కదా? దేవుడికి స్తోత్రం కలిగిన కాక సంఖ్యాకాండము 12వ అధ్యాయాన్ని చదివినప్పుడు మోస సహోదరి అయిన మిరియాము వచ్చింది. 7 రోజుల వరకు 7 రోజులు సోదరుడు ఆ 7 రోజుల వరకు కుష్ఠరోగి కలిగి ఉంటున్నప్పుడు మోస దేవుడి సన్నిధిలో ఏం చేశారు, ఆ ప్రార్థన చేసి ఎవరి సహోదరి కుష్ఠరోగిగా కనబడినప్పుడు మోస ఏం చేస్తున్నారు, చేస్తున్నారు, ఆందోళన ఏం చేస్తున్నారు. 12 సంఖ్యాకాండం 12 తన తల్లి గర్భముల నుండి పుట్టినప్పటికే అయ్యో నా ప్రభువా, ఆయన కూడా ఏం చెప్తున్నారు, ఆందోళన ఏం చెప్తున్నారు, అయ్యో నా ప్రభువా అవివేకులం అంటే చెప్పిన మనం ఏం చేశారు, నేను నా చెల్లి కూడా చేయాలని అవివేకులు అని అందులో చెప్పినప్పుడు మోసే చెప్పుతున్నారు చెప్పినప్పుడు నయమానికి కుష్ఠరోగం ఉంది. కుష్ఠరోగం ఉంది కాబట్టి ఆ ఇంటిని పడివాడుగా ఉండిన ఆ చిన్న కుమార్తె ఇశ్రాయేలు దేశంలోకి చెప్పినప్పుడు ఆ మనుషులు ఆ మాట విని ఏం చేశారు, ఎవరు బయలుదేరారు, ఎవరు శతాధిపతి అధికారి ఆయన ఒక సైన్యాధిపతి సిరియా దేశానికి. అంటే నేను చెప్పిన రాజులకి సైన్యాధిపతిగా ఉండిన వాళ్ళు ఒక చిన్న కుమార్తె మాట విశ్వసించారు. ఆ
అక్కడ జీవించిన నమ్మినట్టుగా స్వాతంత్రం కలిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఏలిసా గారు అయితే ఇంటి నుండి బయటికి రాలేదు. ఏలిసా గారు అయితే ఈ కాలంలో ఏలిసా గారు అయితే 5 సార్లు 6 సార్లు అయ్యగారు రండి అనిపిస్తారు. ఈయన వచ్చింది వచ్చారండి ఒట్టి చెప్ప రాలేదండి. ఆయన ఏం చేశారు? బెల్లాలను అంటే వెండి ఇంకేమైనా బట్టలు ఇదన్నీ పట్టుకొని వస్తున్నారు. అప్పుడు వచ్చినప్పుడు ఏం చేయాలి? వెళ్ళి ఏం చేయాలి? వారందరూ అక్కడ అలా చేస్తారు. దేవునికి వాళ్ళు కాదు. ఆయన ఇంటికి రాలేదు. ఆయన ఇంటికి రమ్మని చెప్పలేకుండా ఏం చెప్పాలి? నీ అప్పుడు ఈ మాట విన్నప్పుడు ఆయనకి ఏమొచ్చింది? కోపం. ఎబ్రాయి వాటి కోపం కాదు. ఎందుకంటే సూపర్ 2 నది అక్కడ ఉంది. అయ్యగారు చెప్తేనే జ్వరం వస్తుంది. అక్కడ నది మా ఊరి నది లేనట్టుగా ఈ బురద నీళ్ళు వచ్చి ముడుగారికి చెప్తున్నారు. పడివాడు చెప్తున్నారు. అయ్యా ఇదినంత పెద్ద విషయం ఏదైనా చెప్తే నీ ఏం చేస్తాను? ఖచ్చితంగా చెప్తూ కదా ఈ మాట చేయమని ఆయన ఏం చేయాలి? నది వెళ్ళి ఏం చేశారు? అదే శరీరం చండి దేహం వలన మాట నిండి చేసే పసిపిల్లలు శరీరం వచ్చినట్టుగా వెళ్ళిపోతుంది. ఆయన 7 మార్లు మురికినప్పుడు ఏమైంది? కుష్ఠరోగి ఎంతమంది 90 మందిలో 1 మాత్రము ఎందుకు హామీ చెప్పాలని మీకు అర్థమైందా? సమీరుడికి మంచి లక్షణం ఉంది. తిరిగి వస్తాడు. ఈ వచ్చిన 10 మందికి 10 విధముల రక్తం ఉన్నవాడు కానీ వాళ్ళందరూ కలిసి సంపద పొందడానికి 10 మందిలో బ్లడ్ గ్రూప్ వేరే స్వస్థత పొందడానికి వాళ్ళే ఉంది. మనమందరూ ఒకే రక్తంతో రక్తం మనమందరూ కడగబడి ఒకే రక్తంతో మనమందరూ ఏమైంది? మనకేం లేదు. నేను కూడా వచ్చింది. ఆ 10 మందికి ఏముంది? మనకేం లేదు. హాస్పిటల్ పనిచేసిన ఒక డాక్టర్ అడిగారు, మీ ఎలాగ ఈ హాస్పిటల్ పనిచేస్తున్నారు, ఈ పిక్చర్ అందరూ వచ్చి నిన్ను కొట్టపై ఏం చేస్తున్నానండి. డాక్టర్ చెప్పలేదు. ఈ 10 మందిలు కలిసి కొట్టాడు. 10 మందిలు కొట్టడానికి వస్తే 2 వచ్చి పిక్చర్ ఐక్యత మంచి ఈ 10 మందిని కలిసి ఏం చెయ్యదు. ఒక పని చేయలేదు. మీకు అర్థమైంది? యేసు ఏం చేశాడు? స్వస్థపరిచినట్టుగా ఆ వాక్యం రాయబడింది. ఇక్కడ నాకు నచ్చిన ఏమంటే మీ కృష్ణలోకి వెళ్ళి మీకు కొన్ని విషయాలు చేయాలి. లేదా 13వ అధ్యాయము 40 వరకు చూడండి. లేదా 13వ అధ్యాయం 40 చూడండి. తల వెంట్రుకలు రాలిన వాడు బట్ట తలవాడు అయినను వాడు పవిత్రుడు. వాడు కుష్ఠరోగి, వాడు అపవిత్రుడు. యాజకుడు, వాడు కొద్దిగా అపవిత్రుడని తన బట్టలు తన మీద కప్పుకొని ఆయన ఏం చెప్పాలి? అపవిత్రుడు అని చెప్పాలి. కుష్ఠరోగి ఎప్పుడు ఏం చెప్పుకొని
అపవిత్రుడు అపవిత్రుడు అని చెప్పారు. మూడవది ఈ వ్యక్తి ఎక్కడ బాగా దరిద్రులు ఉంటారు. నివాసపు పాలెము ఆ నివసించిన చోట ఎక్కడ బాగా దరిద్రులు సోదరులు చెప్పారు. ఈ రోగం వచ్చిన ముందు అందరూ ఉన్నారు. రోగం వచ్చిన ముందుకు అందరూ ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క రోగం వచ్చినప్పుడు ఎవరు లేరు. ఎవరు లేని ఒంటరి వాడు. ఒంటరి వాళ్ళు లేరు. సోదరులు అది ఇక్కడ 14 వాక్యం చూడండి. 2వ వాక్యం చూడండి. కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వాని కూర్చిన విధి ఏదనగా యాజకుని యొద్దకు వాణ్ణి తీసుకొని రావలెను. యాజకుడు పాలెం వెలుపలకి పోవలెను. యాజకుడు వాణ్ణి చూచినప్పుడు కుష్ఠపోడు బాగుపడి ఈ ఆడలు ఏం చేయాలి? కుష్ఠరోగి దగ్గరికి ఏం చేయాలి? చూడాలి. ఇక్కడ చూడండి. ఈ కుష్ఠరోగి చెప్పండి. కుష్ఠరోగి ఆడల దగ్గరికి కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళి ఆయనకి చూడవలసిన ఉన్నారు. కానీ యేసు దగ్గరికి కుష్ఠరోగి వచ్చిన ఎందుకు ఈ మనుషులు యేసు దగ్గరికి వచ్చారు? ఈ కుష్ఠరోగం ఉంది కాబట్టి యేసు దగ్గరికి వచ్చారు. చాలా మంది యేసు దగ్గరికి ఎందుకు రాలేదు? వారి కుష్ఠం గురించి చెప్పడానికి ఇష్టం లేదు. పర్ఫెక్ట్ గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదో లోటుపాటు లేదు కాబట్టి కొందరు ఇప్పుడు కూడా యేసు దగ్గరికి వచ్చిన వాళ్ళు అప్పుడు బాలకర్తని ఉండిన మనుషులు ఎనగా ఈ జన సమూహం మందిరికి వచ్చారు. దేవుడికి స్తోత్రం. జన సమూహ మందిరికి ఎనగా ఆయన వచ్చారు. తెలిసిపోతే ఎవరి సంగతి. కానీ ఈయనకే కావాలి స్వస్థత. ఇది కదా 12 రక్తస్రావం కలిగిన స్త్రీ ఎవరికి తెలియకుండా ఎవరి దగ్గరికి వచ్చారు? యేసు దగ్గరికి వచ్చారు. ఎవరికి తెలియకుండా యేసు దగ్గరికి వచ్చిన వాడు అందరికీ తెలిసినట్టే ఎవరికి తెలియకుండా ఏదో విజయం పట్టుకొని ఎవరికి తెలియకుండా యేసు దగ్గరికి వచ్చింది. యేసుని పట్టారు. అప్పుడు యేసు ఏం చేశారు? యేసు చెప్పారు. యేసు ఏం చేశారంటే ఈ తెలియకుండా నిన్ను పుట్టారు కదా, నేను తెలియపరిచాను. ఈ రోజు తెలియకుండా నీ తెలియకుండా పుట్టి చేయకూడదు. నీకు తెలిసినట్టుగా అందరి మధ్యలో అందరికి తెలిసింది సోదరుడు. కానీ అందరికి తెలిసిన ముందుకి ఇద్దరికి తెలిసింది. ఏంటంటే దేవుడికి పుట్టినది దేవుడికి పుట్టినది దేవుడే. కానీ దేవుడికి పుట్టిన దేవుడే అడిగినప్పుడు ఆత్మ సంగీతం స్వతంత్ర దేవుడికి పుట్టిన దేవుడు అడిగింది. ఆమెకి శరీరంలో స్వతంత్ర కలిగిందని ఆ స్త్రీ అడిగింది.
అసలు యేసు ఆయన చెప్పినది నన్ను ఏం చేయాలి? శుద్ధిగా ఆయన చెప్పుతున్న నేను ఎటువంటి వాడు? అపవిత్రుడు. అవును కదా, ఆయన చెప్పుకొని ఎప్పుడే చెప్పారు అపవిత్రుడు. ఆయన అపవిత్రుడు అని ఆయనకు తెలుసు, మనకు తెలియదు. విశ్వాసులకు కొందరికి మనము మీరు ఎన్నో అన్నది ఇప్పుడు కూడా కొందరికి తెలియదు. ఎందుకు తెలియదు? బయట కనబడలేదు కాబట్టి తెలియదు. యేసు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్పారు నేను స్తోత్రం. యేసు దగ్గరికి వచ్చినప్పుడు అందరూ అలాగే చెప్తారు. ఎందుకు ఆ నిలబడిన పరిశుద్ధులు ఆయన స్తోత్రం చెప్పలేదు. ఒక వ్యక్తి పరిశుద్ధుల దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకు అర్థమైంది నేను అపవిత్రుడు. ఈ రోజు ఈ యేసయ్య దగ్గరికి సరిగా వస్తే పనిచేస్తున్న ప్రోగ్రాం అదండి. ఆయన ఎప్పుడు ఏం చెప్తున్నారు? నీతిమంతులు అని చెప్తారు. స్వయనీతి. స్వనీతిమంతులు. ఆయన ఎప్పుడు ఏం చేస్తున్నారు? స్వనీతిమంతులు. స్వనీతి చేసిన సొంతంగా ఒక నేను పరిశుద్ధుడిగా ఉంది అని అనుకున్నారు. దేవుడికి ఈ పుస్తకంలో ఏం చెప్తున్నారంటే తెలుసా? నేను నేనేం చెట్టుబట్టి అంటే అపవిత్రుడు అని చెప్పేసి తర్వాత ఏం చెప్పారు? అపవిత్రుడు నీకు ఇష్టమైతే అదే ఇంగ్లీష్ అదే తెలుగు ఇష్టమైతే స్వాతంత్రం తెలుగు అదే దేవుడికి స్వాతంత్రం. అందుకంటే కొంచెం మంచిది నీకు అన్ని సాధ్యమవుతున్నాను నేను నన్ను శుద్ధపరచడానికి సాధ్యం అంత నమ్మకం ఆయనలో ఈ పాటలు దేవుడు కదా ఈ యేసయ్యకి వచ్చినప్పుడు నీ చెప్పాలి అన్ని చేయడానికి Lord, you have the power to heal. You have the power to heal. అన్ని చేయడానికి శక్తి ఉంది. Amen, amen, amen. ఇశ్రాయేలు చెప్తున్నారు ఆయన రొట్టి ఇవ్వడానికి శక్తి కలిగిన కానీ నీరు ఇవ్వడానికి అవునా అది నేను కీర్తనలో చెప్పగలడు. చూడండి 77 కదా కేంద్రము. మీరు అది నాతో పాట చెప్తానని అనుకున్న కానీ మీరు చెప్పలేదు కాబట్టి 77 చూడండి 77 చూడండి. రొట్టి ఇవ్వడానికి అన్ని శక్తి కదా నీరు ఇవ్వడానికి എഴുപത്തെട്ട് 20 ആണോ? 78 20 ആണോ? 78 20 చూడండి. ఐఎస్ 78 20 ఆయన బండను కొట్టగా నీళ్లు పుట్టెను, నీళ్లు కావాలని పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా? ఆయన తన ప్రజల మాంసము స్థిరపరచగలడా అని వారు చెప్పుకునేది. ఆహారం ఏం చేశారు? Can he give bread also? రొట్టి ఇచ్చారు. ఇంకా ఏం చేస్తున్నారు? మాంసం కూడా ఇవ్వడానికి దేవుడు మాంసం కూడా ఇవ్వడానికి నమ్మకం లేదు. దేవుడు అన్న దొరికింది పాదలు తనలు ఎవరు ఇస్రాయేల్ ప్రజలకు అన్న దొరికింది. దేవుడికి రొట్టి ఇవ్వడానికి అసాధ్యం కలగదు అని వ్యక్తి ఈ కుష్ఠరోగి చెప్పిన మాట ఏమన్నా తెలుసా? దేవుడికి నీకు స్వతంత్రానికి అసాధ్యం. ఈ రోజు నీకు చెప్పండి దేవుడి దగ్గరికి నేను వస్తే ఆయన నన్ను స్వస్థపరచడానికి శక్తి ఆయన నిన్ను స్వస్థపరిచి ఇంటికి పంపించిన
చేసాడు? దేవుడు ఎక్కడికి ఏం చేశాడు? వెంటనే స్వస్థపరిచాడు. స్వస్థపరిచే ఏం చెప్పారు? నాన్న వాక్యం చెప్తున్నారు ఏమండి? ఆ యేసు నీ దేహమును యాజకునికి కనపరచుకొని మోషే నియమించిన కానుగా సమర్పించమని వానితో చెప్పాడు. మోసే చెప్పినట్టుగా ఏం చేయాలి? సమర్పించాలి. కానుకలు మోసే చెప్పినట్టుగా తెలియపించాలని చెప్పారు. అయితే మోసే చెప్పినాడు లేవేకాదు 14వ అధ్యాయంలో అతని రాజుంది. కుష్ఠరోగి ఒకడు స్వస్థత కలిగితే 2 పాపములు తెచ్చిన వారు. 2 పాపములు నేనే చెప్పిన మాట నీ చూసుకోండి. 2 పాపం తెచ్చిన వారి 2 పాపం తెచ్చుకొని మాత్రం కాదు, ఏం చేయాలి? నీరు తీసుకొని రావాలి. నీరు ఇంకేంటంటే మట్టి పాత్రలు తెచ్చిన వారి ఇంకేం రావాలి? తీసుకొని రావాలి. ఇంకా తీసుకొని రావాలి ఉండేది ఏమంటే తెలుసా? ఈ సోపు చిన్న చెట్టు తీసుకొని రావాలి. రెండవది ఏం చేసింది? ఎర్ర నూలు అంటే ఎర్ర నూలు తెచ్చిన రావాలి. మూడవది ఏమంటే దేవదారు తీసుకొని రావాలి. ఈ సోప్ అంటే ఏంటి? అది ఏ సోపు? అదేంటి? అది పాట పాడుతున్నారు కదండి. ఈ సోప్ ఏంటది? చెక్కలు అనేది గోడలు సైడ్లు ఉన్న ఒక చెక్క గోడలు అదే ఎదుగుతుంది. నీరు ముందు కదండి. ఈ గోడలు అదేంటి రాయి పైన అలాగే ఎదిగిన ఒక చెట్టు అది ఎక్కువ ఉంటుంది. ఇంట్లో వరకు ఉంటుంది. ఆ చెట్టు తీసుకొని ఏం చేయాలి? కట్టి చేసి అది ఏం చేస్తున్నారు? ఈ రెక్కల నుంచి 7 సార్లు ఏం చేయాలి? చూడండి. పచ్చి 2 ఈ సోపు 2 దేవదాలు 3 నూలు. ఈ పచ్చి వచ్చి ఏం చేయాలి? ఒక్క పచ్చిని ఏం చేయాలి? పిసికి చంపి రెక్కలు నీళ్ళు వేయాలి. నీళ్ళు వేసిన తర్వాత ఏం చేయాలంటే ఇంకొక పచ్చి ఏం చేయాలి? అక్కడ నుంచి బ్రతుకుల నుంచి అది ఈ నీళ్ళతో ఏం చేయాలి? ఈ కుష్ఠరోగిని శుద్ధిపరచాలి. ఇదే మోసం చెప్పిన క్రమం. 8 వాక్యాలు రాయబడి అటువంటి కుష్ఠరోగి శుద్ధిపరచిన తర్వాత ఏం చేయాలి? 8 వాక్యాలు అప్పుడు పవిత్రత పొందగోరువాడు తన బట్టలు ఉతుక్కొని తన రొమ్ము అంతటిని క్షౌరము చేసుకొని స్వస్థపరచబడిన వాడు. కుష్ఠం నుంచి విడుదల పొందినవాడు. వాళ్ళకి ఎలగలేదు, వాళ్ళకి అర్థం కాలేదు. కుష్ఠం నుంచి విముక్తి పొందిన వాడు క్షౌరం చేసుకుంటాడు, గీక్కుంటాడు. మంగళకర్తిని వాడరు, మంగళకర్తి వారి మొత్తం క్షౌరం చేస్తావు. చెప్పండి. పాపమైన కుష్ఠం, ఆ పాపమైన కుష్ఠం నుంచి నీ కలగబడిన బిడ్డలు అయితే క్షౌరం చేసుకుంటావు. పురుషుడు ఏం చేయకూడదు, పెంచుకోకూడదు, తల వెంట్రుకలు పెంచుకోకూడదు. రాయబడింది అక్కడ మొదటి 17 వద్ద ఇంటికి చదువుకొని అర్థమవుతున్నారు. అప్పుడు ఏం చేసేయాలి? భూమి ఉన్న 4 వస్తువులు తీసుకుని రావాలి. భూమి ఉన్న 5 వస్తువులు, 1 పక్షి, 2 ఎరుపుతాడు,
దేవుని శుద్ధి చేయడం పని అదే పని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇది చేయమని కుష్ఠరోగి దేవుడే చేసి పంపించింది. దేవుని స్తోత్రం. అక్కడ ఈ రోజు చెప్పబడిన వాక్యం బాగా తెలుసుకోవాలి. స్తోత్రం. యేసు నిన్ను స్వస్థపరిచిన తర్వాత ధర్మశాస్త్రం చెప్పినట్టుగా చేయాలి. ఆత్మీయత్వం దేవుని విడుదలించిన తర్వాత వాక్యానుసారంగా అన్ని కార్యాలు ముందుకు వస్తాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి. సరైనది. ఈ కుష్ఠరోగికి దేవుడు స్వస్థపరచడానికి వచ్చింది ఏంటంటే తెలుసా? సమూహ మధ్యానికి వచ్చి యేసు చేశాడు. దేవునికి నా యేసు సమూహ మధ్యలో కూడా సమూహ మధ్యలో వచ్చి ఆయనకి ముట్టి స్వస్థపరిచాడు. నేను తోడగావాలా శరీరంలో ఉంటానని యేసు ఉంటే మాత్రము అది నిలబడతాడు. ఈ దేహాలు ఉంటుందే కాబట్టి దేవుడే చేశారంటే ఆయన తోడలు ఉంటాడు. ఈ పనులు దేవుడు ఏం చేశారంటే దేవుడి స్వాతంత్రం కన్నీరు ముట్టాడు యేసు. బుద్ధివాడు కన్నీరు ముట్టి ఏం చేశాడు? సంతానం చెప్తాడు. కన్నీరు ముట్టాడే కన్నీరు ముట్టుతుంది. శరీరంలో ముట్టాడే శరీరంలో ముట్టుతుంది. నీ తొడలు ముట్టాడే తొడలు ముట్టుతుంది. ఎక్కడ ముట్టాలని సమూహ మంది వచ్చి యేసు ఏం చేశారు? ఆయన ముట్టి స్వస్థపరిచారు. ఇక మీరు చూడవలసినది ఏంటంటే సంఘారా మీరు దేవుని స్వతం ఏంటి? ఇక మీరు చూడండి, అది 5, 6, 7 వాక్యంలో వచ్చినప్పుడు ఏం చేశారు? ఆయనకి ఎంత స్వస్థత జరిగారు? విశ్వాసం ఉంటే. ఎవరండి? ఈ సదాధిపతి విశ్వాసం ఉంటే. దేవుడు ఉండలేదు. ఆయన చెప్పండి ఒక మాట చెప్త చాలని. నా ఇంటికి రావడానికి అక్కడే ఒక మాట చెప్త కాదు. అంటే అటువంటి విశ్వాసం ఇస్రాయేల్ కూడా గొప్ప విశ్వాసం. విశ్వాసం ఆయన ఉండేది. నీకు విశ్వాసం కలిగి ఉండేవారైతే నీ విశ్వాసం ఒక దేవదాసుడు నార్త్ వస్తున్నారు. బండికి ఇప్పుడున్న బండి అది ఇప్పుడున్న బండి ఎలక్ట్రిక్ ట్రైన్. అప్పుడు ఎలక్ట్రిక్ ట్రైన్ కాదు, ఏ ట్రైన్? బొగ్గుల బండి. ఆ బండి ఎక్కడానికి క్యాన్సిల్కి వెళ్ళి నేను ఇంటి నుంచి బయలుదేరినప్పుడు దేవుడి దగ్గర దేవా నేను వెళ్ళిపోతున్నాను, నాకు చెప్పిన డబ్బులు నేను వెళ్తున్నాను. ఈ పచ్చి మొదటిగా వచ్చిన ట్రైన్ నేను ఏం చేయాలి? వెళ్ళిపోవాలని. అది ఎవరికి నేను బండి వచ్చినప్పుడు తర్వాత ఏమంది? బండి స్టార్ట్ అవ్వాలి. బండి వచ్చి ఆగే బండి ఏం చేయలేదు. क्या हुआ? गाड़ी का प्रॉब्लम, कुछ प्रॉब्लम है, क्या हुआ है? अपन ये भी आए थे गाड़ी में इंजन प्रॉब्लम, इंजन प्रॉब्लम सॉल्व. आमीन. अपन लोग एक पायलट के वस्तुన్నారు. पायलट వచ్చి టికెట్ ఇచ్చి 500 కూడా ఆయన చేతులు పెట్టారు.
పాస్టర్ ఈ రాత్రి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆత్మ నాకు ప్రభు దేవుడు ఆశయంతో రైల్వే చర్చ్ ఉంది. ఆ వ్యక్తి పేరు కూడా దేవుడు తెలియజేశాడు. అక్కడికి టికెట్ తీసుకొని ఆయన బాక్స్ పట్టుకొని సీట్లు వెళ్ళి కూర్చినప్పుడు ట్రైన్ స్టార్ట్ అయింది. ఇంటికి రావడానికి యోగ్యత కాదని చెప్పారు స్వామి. యోగ్యతే ఇంటికి రావడానికైనా యోగ్యుడు లేకపోతే సదానికి రావద్దు. క్యాప్టెన్ అవ్వాలంటే యోగ్యత లేకుంటారు కదా. అది కొట్టించాలని యోగ్యత ఉంది కానీ యేసు రావడానికి ఏం లేదు. మధ్యలోకి వచ్చి దేవుడు స్వస్థపరిచాడు. రెండు, నీ విశ్వాసం ఉంటే నీకు స్వస్థత. మూడు, నీ ఇంటికి వచ్చి యేసయ్య స్వస్థపరిచాడు. పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న ఆత్మను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగింది. యేసు ఇంటికి వచ్చి కూడా ఏం చేశాడు? స్వస్థపరిచాడు. మధ్యలో వచ్చి స్వస్థపరిచాడు. దేవుడు మాత్రం కాదు, విశ్వాసం ఉండి స్వస్థపరిచాడు. దేవుడు మాత్రం కాదు, దేవాలయంలో వచ్చిన వారికి వాక్యం అందించిన తర్వాత ఇంటికి వచ్చి ఏం చేస్తున్నారు? అక్కడ ఉండే భార్య ఉంది, లేకపోతే అర్థం ఉంటుంది కదా. ఈ 40 మంది పాస్టర్ మ్యారేజ్ చేయకూడదు. పాస్టర్ ఏం చేయకూడదు? మొదటి తిరుపతి పత్రిక 4వ అధ్యాయం 1-2 వాక్యం చదవండి త్వరగా. సరిపోతున్నది. 4:1-2. అయితే కడవరి దినములలో అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అటువంటి వాడు ఆ అబద్ధికులు మార్పవేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు. ఎవరండి వివాహం నిషేధించేవాడు? అవును బోధన. దయ్యముల బోధమైంది. దయ్యముల బోధ యందు లక్ష్యం. దయ్యముల బోధలు లక్ష్యపడుతున్నాడు. దయ్యం పట్టిన వాడు అదే చెప్తున్నారు. నేను పెళ్లి చేయకుండా ఉంటాం. యేసు చెప్పారండి. ఆదివారం 22:18 ఇంకా కథ ఒంటరిగా ఉంటుంది. మరి దేవుడు చెప్పి నరుడు కాదు కదా. సహోదరి చేయకూడదు, సహోదరులు చేయకూడదు. ఇప్పుడు మొన్న ఒక సహోదరు ఆడ పెళ్లి చేయబడంట. ఇక్కడ ఉంటున్నప్పుడు బాగుంటుంది, నేను వేరే చేసి బాగుంటా. అమ్మ నాన్నకి ఒకే కొడుకు పెళ్లి చేయలేదు. మాటలు ఇంటికి వెళ్ళిన తర్వాత వాడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు పెళ్లి పెడక ఏమీ వద్దు. ఇక్కడ కూడా ఉన్నారు వాళ్ళు అలాంటి వాళ్ళు. అర్థం చేయండి. మొదటి తిరుపతి 3వ అధ్యాయం ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించవచ్చున్నాడని మాట నమ్మదగిన వాడు. అధ్యక్షుడు అగువాడు నిరాయుడు
ఏకపత్ని పురుషుడును ఏకపత్ని పురుషుడు. నాది బిషప్. బిషప్ బిషప్లే అది ప్రత్యేకంగా చెప్పిన బిషప్ లేదు. సెల్ఫ్ డిక్లేర్ బిషప్. జ్వరం కొందరికి ఎలాగండి జ్వరం ఉంది, ఇంటి దగ్గర వస్తుందా జ్వరం? ఇంటి దగ్గర జ్వరం ఉంది. వచ్చి అంటే ఈ అమ్మాయి జ్వరం ఉన్న వాళ్ళకి పరిచయం అక్కర్లేదు దేవుడికి. అర్థం కాలేదు. జ్వరం ఉన్న మనిషి పరిచయం దేవుడికి అక్కర్లేదు. కొందరు జ్వరం వచ్చుకుని దేవుడికి అక్కడ దేవుడు ఏం చేశారు? పరిచయం చేసిన అమ్మని ఏం చేశారు? దుఃఖసమర్థి చదివినప్పుడు 39 చదివినప్పుడు ఏమవుతుంది? యేసు ఆయన ఆమె చెంతను నిలబడి ప్రశ్నింపగాని ఆమె చెంత నిలవబడి ఆమె పడుకొని ఉంది కదా, జ్వరంతో ఉంది. ఆమె ఎలా పడుకుంది? ఏసీ మొహం ఎలా చూసుకొని చూస్తే మాత్రము చూడటం కాదు, గతించాలి. అలా చూసి చూడాలి, ఒక తల ముంచుకొని చూడాలా, చూసి ఏం చేయాలి? అది చూడాలి, గతించాలా. గద్దన కావాలి. కొన్ని అందరూ ఉన్నారు కానీ రోగం ఉన్నది చెప్పినప్పుడు రోగం ఉన్నవాడు సైలెంట్ అయిపోయారు. అందరూ ఏమైంది మొత్తం పోయింది. దేవుడికి సమయం ఆయన 10 నిమిషం కూడా నాకుంది. వచ్చి ఏం చేశాడు? అమ్మకి ఏం చేశాడు? చేయి పట్టుకొని ఆ రోగంలో అమ్మకి ఏం చేశాడు? గతించాడు. యేసు వారికి చేయి ముట్టి చేయి ముట్టగా అది ఏ జ్వరం? మలేరియా జ్వరమా మామూలు జ్వరమా? అది నాకు తెలియదు. అది తెలియాలంటే పని చేయలేని ఏంటంటే అంటే ఈ రోగం ఏమంటే ఈ ఆమెకి పట్టబెట్టిన రోగం ఇది. పట్టబెట్టిన రోగానికి ముట్టి సొంతం కాదు. ఆంధ్రగారు వచ్చిన దేవుడికి జన సమూహం తెలియజేస్తూ స్వస్థపరిచారు. 2 స్వస్థపరి 3 స్వస్థపరిచారు. 4 16 వాక్యం చూడండి. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేక
దూతలను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యేసయ్య ద్వారా చెప్పబడినది. ఆయన ప్రసెన్స్ సాధ్యమన్నదిగా అవుతుంది. రోగులు స్వస్థ కలుగుతున్నారు. ఇప్పుడు నేను నాగరికంలో స్వస్థత గురించి దేవుడి చెప్పిన శోభన కలిగింది. అదే చెప్పాలి. ఒకటి వచ్చి దేవుడు ఏం చేస్తున్నారు? స్వస్థపరిచిన దేవుడు ఇప్పుడు అదే చెల్లుకోని విశ్వాసం స్వస్థపరిచినారు. మూడవది యూదరికి యూదరికి ఇంకొక విడుదల జరిగిన సమయం ఉంది. ఇప్పటివరకు యూదరికి ఏం కలగలేదు, విడుదల కలగలేదు. ఎప్పుడు అది విడుదల కలుగుతున్నారంటే వెయ్యి పర్వాలేదు సామీప్యం ఉంటే మనకి ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. మనకు సమయం అయిపోయాక దేవుడికి స్వతంత్రం కలిగిందా? అందుకే సగటుగా చెప్పిన మాట ఏమనకంటే దేవుడు నీకు ఎట్టి విధంగా దేవుడు ఏం చేస్తుంది? స్వతంత్రం కలిగిందా? సామీప్యం అయితే నడిచి నడిచి ఏమైంది? నీ నీళ్ళకి కూడా ఏముంది? నీ నీళ్ళకి కూడా ఏముంది? నీకు మాత్రం కాదు, నీలో ఊరు మారిపోయింది. దైవ పురుషుడి దేవుని కుమారుడు దైవతనుడు. ఈ సాధారణ వ్యక్తి మనకు ఎవరండి? దేవుని సారాంశం శక్తి నీలో ఉంటుంది. మన బట్టల మీద శక్తి, మన నోటి మీద శక్తి, శక్తి కలిగిన
దైవ మనిషిని అయితే దయ్యం పట్టిన వాడు నిన్ను చూసినప్పుడు చెప్తారు నీ దేవుని పరిశుద్ధ నీకు తెలియలేదు శక్తి నీ మీద అది ఎదిగిన వాడు ఒక్కడు మాత్రం సాధారణ శక్తి సాధారణ మాత్రం శక్తి నీ మీద ఒక శక్తి ఉండదు నీ మీద ఒక అభిషేకం మనుషులు మనిషి చెప్పండి బయట మనిషి అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు కాదు లోపల ఉన్న మనిషి బయట ఇన్నర్ మ్యాన్ ఆంతరిక పురుషుడు వచ్చినట్టుగా కాదు మొదటి సమూహల పుస్తకం 9వ అధ్యాయం ప్రకారండి వారు ఆ కొండ
వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చెను. అతడు వారి మధ్యన ఉండి ప్రకటన చేయుచుండెను. పూర్వం అతని నెరిగిన వారందరూ అతని ప్రవక్తలతో కూడా నుండి ప్రకటించుట చూచి కీసు కుమారునికి సంభవించినదేమిటి, సౌలుడు ప్రవక్తలలో ఉన్నాడా అని ఒకరితో ఒకడు చెప్పుకొనగా ఆ స్థలమందు ఒకడు వారి తండ్రి ఎవడని అడిగాను. అందుకు సౌలును ప్రవక్తలలో ఉన్నాడా అని సామెత పుట్టెను. ఆత్మ వచ్చినప్పుడు అప్పుడు వారికి ముందుకు వచ్చారు.